ఈరోజు వీడియోలోకొచ్చి ఎన్ఎస్సి, డిఎస్సి అనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సిమ్ ఏపీఐ అనమాట. దాని గురించి కంపెనీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2012లో స్టార్ట్ అయిందనమాట. ఎన్ఎస్సి, డిఎస్సి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ. అలాగే ఈ కంపెనీ వచ్చి మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్స్‌ని రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి కన్స్ట్రక్షన్ అంతా ఉత్తరాఖండ్ పియాజల్ సన్స్ వికాసం అని చెప్పి నిర్మాణ్ నిగమ్ అనే గవర్నమెంట్ కంపెనీతో టైఅప్ అయి ఉంటుందన్నమాట. కన్స్ట్రక్షన్ అంతా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కంపెనీ వచ్చి ప్రైమరీ సివిల్ స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్, మల్టీ స్టోరీ బిల్డింగ్స్, స్టీల్ స్ట్రక్చర్ వర్క్, హౌస్ కీపింగ్ అండ్ మ్యాన్ పవర్ సప్లై ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేస్తూ ఉంటుంది. లో టెన్షన్, హై టెన్షన్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి ఇప్పటి వరకు 45 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. అలాగే కంపెనీ చూసుకుంటే వర్క్స్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా, ప్రైవేట్ కంపెనీస్ ద్వారా కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రాజెక్ట్స్ అన్నీ ఉత్తరాఖండ్లోని, ఇండియాలో. అలాగే కంపెనీ వచ్చి సబ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ కూడా మెయిన్ కంపెనీ స్టాండర్డ్స్ వేస్తే ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ కూడా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా. అలాగే ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే మనకి 22లో 9 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 12 crores ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 24.60 వచ్చింది అసెట్స్. అలాగే 24 అక్టోబర్లో చూసుకుంటే 30 crores అసెట్ వాల్యూ ఉంటే, అలాగే రెవెన్యూ చూసుకుంటే 22లో 10 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 11.74 crores ఉంది. అలాగే 24లో చూసుకుంటే 36 అనమాట. గ్రాస్టిక్ జంప్ వచ్చింది ఆల్మోస్ట్. అలాగే 22 అక్టోబర్లో చూసుకుంటే 13.76 రెవెన్యూ కూడా జనరేట్ చేసింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో మనకి 31 లక్షలు వస్తే 23 వచ్చేటప్పటికి 56 లక్షలు అయిందనమాట. అలాగే రెవెన్యూ జంప్ అయింది కాబట్టి దాంతోపాటు ప్రాఫిట్ కూడా జంప్ అయిందనమాట. మార్చ్ 24లో చూసుకుంటే 3.17 crores ఉందన్నమాట. అలాగే అక్టోబర్ క్వార్టర్లో చూసుకుంటే 1.61 ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. 22లో చూసుకుంటే -1.42 అంటే 23 వచ్చేటప్పటికి 1.64 ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది పాజిటివ్లో. మళ్ళీ మార్చ్ 24లో చూసుకుంటే -7.61 అనమాట ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది నెగిటివ్లో. అలాగే బోరింగ్స్ చూసుకుంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ 8.111 అనమాట క్రోర్స్ అప్ ఉంది కంపెనీకి. అలాగే క్యాపిటల్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే 36.84 crores వాల్యుయేషన్ ఉంది అనమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 13.8% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 8.7% ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆర్ఓసీ చూసుకుంటే 25.88 ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 35% ఉందన్నమాట. ఆల్రెడీ 15% కంటే ఎబో అంటే మంచి కంపెనీ అనమాట. అలాగే డెప్ చూసుకుంటే 0.54 ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 26% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.87 ఉందన్నమాట. అసలు ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి గల క్యాపిటల్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ గురించి అనమాట. కంపెనీకి ఫండ్స్ కావాలి, ఫండ్స్ గురించి తీసుకొచ్చారనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అలాగే లీడ్ మేనేజర్ కింద చూసుకుంటే జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న లీడ్ మేనేజర్ అనమాట. అలాట్మెంట్ మనకి మషిస్టలా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది, అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. అలాగే పియర్స్ చూసుకుంటే కంపెనీ మనకి డిఆర్హెచ్పిలో చూపించినప్పుడు K2 ఇన్ఫ్రాగ్రీన్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళ ఈపీఎస్ కూడా 13.2 ఉందన్నమాట. పిఈ చూసుకుంటే 22.80 ఉంది. ఓవరాల్గా వాళ్ళ ఎన్పిఈ కూడా బాగానే ఉందన్నమాట. అలాగే సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్ అని చెప్పి ఇలా కాంపిటేటర్స్ కింద చూపించింది కంపెనీ డ్రాఫ్ట్లో. అలాగే పాజిటివ్ నెగిటివ్ చూసుకుంటే ఏంటంటే ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది, ఎఫిషియెంట్ ఎగ్జిక్యూషన్ కూడా ఉందన్నమాట సివిల్ ప్రాజెక్ట్స్లో. అలాగే ప్రమోటర్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారనమాట. 2012 నుంచి చేస్తున్నారు కాబట్టి. అలాగే అన్ని విధాలుగా ఉంది కాబట్టి వైడ్ రేంజ్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. వర్క్ ఆర్డర్ కూడా బాగుందన్నమాట. ప్రస్తుతానికి మనకి చూసుకుంటే 24 ఆర్డర్ బుక్ చూసుకుంటే 88 crores ఆర్డర్ బుక్ కూడా ఉంది. అలాగే రిలేషన్షిప్ కూడా క్లయింట్స్ ద్వారా బాగుందన్నమాట. నెగిటివ్ ఏంటంటే చిన్న ఐపీఓ సైజ్ తీసుకొచ్చారు, 10 crores కాబట్టి అది కొంచెం నెగిటివ్ సైజ్ అనమాట. అలాగే బిజినెస్ ఓన్లీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోనే చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఐపీఓ టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 17 December, క్లోజ్ డేట్ చూసుకుంటే 19 December అనమాట. లిస్టింగ్ చూసుకుంటే 24 December లిస్ట్ అవుతుంది. అలాట్మెంట్ మనకి 20 December తెలుస్తుంది. వెబ్సైట్ మషిస్టలా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే చాలా చిన్న అట్రాక్టివ్గా తీసుకొచ్చారు. 33 నుంచి 35 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అనమాట పర్ షేర్కి. ఒక లాట్లో మనకి 4000 షేర్స్ ఉంటాయి కాబట్టి టోటల్ సైజ్ చూసుకుంటే 10.01 crores అనమాట.
మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. ఫేస్ వాల్యూ చూసుకుంటే మనకి ₹10 అనమాట. మనం ఒక లాట్ అప్లై చేయాలంటే మినిమమ్ మనకి 1,40,000 అమౌంట్ కావాల్సొస్తుందనమాట. ఓవరాల్‌గా ఇందులో అప్లై చేయాలంటే కంపెనీ చూసుకుంటే కాంప్రహెన్సివ్ రేంజ్‌లో ఉందనమాట. సివిల్ అండ్ స్ట్రక్చర్ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. వాల్యుయేషన్స్ పరంగాను ఓకే ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్స్ కూడా ఓకేగా ఉన్నాయన్నమాట. సో, అట్రాక్టివ్‌గా తీసుకురావడం అన్నది ఈ కంపెనీకి ప్లస్ పాయింట్ అనమాట ప్రైస్ బ్యాండ్‌లో. అలాగే లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే మనం కంపల్సరీ అప్లై చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 94% జీఎంపీ ఉంది. ₹33 చూపిస్తుంది కాబట్టి మనకి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చి 1,32,000 అనమాట. 1,40,000 పెడితే మనకి 1,32,000 ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి ఈజీగా మనం అప్లై చేసుకుని మనం లిస్టింగ్ గెయిన్స్‌తో మాత్రం మనం ఎగ్జిట్ చేసుకోవచ్చనమాట. మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మొత్తం అంతా లాట్స్ అన్నీ ఒకసారి సేల్ చేయాలి కాబట్టి అదొకటే మనకి కొంచెం కన్సర్న్ అనమాట. సెల్లర్స్, బయర్స్ దొరుకుతారో దొరకరా అని. ఓవరాల్‌గా మనం అప్లై చేసుకొని లిస్టింగ్ డేలోనే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే మనకి బావుంటుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.